వ్యక్తిని కలవడానికి జైలుకి వెళ్ళడంలో ఎవరికి ఏమి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి ఒక నిరాశాజనకమైన ఓటమి తర్వాత ప్రజలు అటువంటి తీర్పు ఇచ్చిన తర్వాత చాలా వరకు బెంగళూరు ప్యాలెస్కే పరిమితమై ఉన్నారు. అప్పుడప్పుడు వచ్చి ఏదైనా మాట్లాడి వెళ్ళడం తప్ప ప్రజా సమస్యల మీద వారు స్పందించట్లేదు. ముఖ్యంగా ప్రజా సమస్యలను స్పందించడానికి వేదికైన అసెంబ్లీకి రావడం మానేశారు. ఎప్పుడైనా దేనికి వస్తున్నారు, ఏదైనా వరదలు వచ్చినప్పుడు దాని గురించి పట్టించుకోవడానికి రావట్లేదు. ఏదైనా వచ్చి అప్పుడప్పుడు వచ్చి హిట్ అండ్ రన్ కేసు లాగా ఒక విమర్శ చేయడం, వెళ్ళిపోవడం తప్ప ఇతర పనులకు రావట్లేదు. రాష్ట్రం నుంచి కూడా ఆయన బహుశా ఎందుకో మరి రాష్ట్రం మీద ఆసక్తి తగ్గిందో ఏందో తెలియదు. కానీ అయితే ఆయన ప్రధానంగా ఒక విషయానికి మాత్రం ఖచ్చితంగా వస్తున్నారు. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు అరాచకాలు పాల్పడి, దాడులకు పాల్పడి జైల్లో ఉన్న వాళ్ళని మాత్రం ఖచ్చితంగా పరామర్శించడానికి వస్తున్నారు. గతంలో మనం చూసాం, నెల్లూరు కూడా పరామర్శకు వెళ్ళారు, గుంటూరు కూడా పరామర్శకు వచ్చారు, ఇప్పుడు ఇక్కడ వస్తున్నారు. ఎక్కడెక్కడైతే ఈ రకంగా ఈ అరాచకాలు పాడి, కబ్జాలకు పాల్పడి, ప్రజల మీద దాడులు చేసి వీళ్ళని చూడడానికి పరామర్శకు వెళ్తున్నాడు అంటే ఆయన ప్రాధాన్యత ఏందో మనం అర్థం చేసుకోవాలి. ప్రజల లేదా పార్టీలో ఇట్లాంటి కబ్జాలకు, దాడులకు, అరాచకాలు పాల్పడే వాళ్ళ అనేది ప్రజలు గమనిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చట్లేదు, దారి మరల్చడానికి ఈ తరహా అరెస్టులు చేస్తున్నారని చెప్పి మీరు అడగండి వచ్చి. మీకు బహుశా పెన్షన్లు నెల నెలా పెన్షన్లు వస్తున్నాయనే విషయం బహుశా తెలిసినట్టు లేదు. ప్రతి నెల 1వ తేదీ జీతాలు వెళ్తున్న విషయం తెలిసినట్టు లేదు. మహిళలు ఆనందంగా ఉన్నారు దీపం పథకం ద్వారా అన్న విషయం తెలిసినట్టు లేదు. రహదారులు మొత్తం గుంతలతో నిండిపోయి ఉంటే ఇవాళ రహదారులన్నీ అద్దంలాగా మెరుస్తున్నాయనే విషయాన్ని బహుశా వారు గమనించినట్టు లేదు. పంచాయతీరాజ్ ఆర్థిక సంఘం నిధుల్ని, అదేవిధంగా గ్రామీణ ఉపాధి పథకం నిధులను దారి మళ్లిస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు నిర్మిస్తున్న విషయం వారికి తెలిసినట్టు లేదు. పని దినాలను కల్పిస్తున్న విషయం వారికి తెలిసినట్టు లేదు. మళ్ళీ ఆర్థిక పరిపుష్టి, గ్రామాల ఆర్థిక పరిపుష్టి కోసం ఆర్థిక సంఘం నిధులు నేరుగా వాళ్ళకి చేరుతున్న విషయం వారికి తెలిసినట్టు లేదు. లేదా రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇవ్వడంతో పాటు ప్రొక్యూర్మెంట్ కూడా, ఇవాళ కంది ప్రొక్యూర్మెంట్ కూడా జరుగుతుంది, రైస్ ప్రొక్యూర్మెంట్ కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ తెలిసినట్టు ఇంకా ప్రభుత్వాలు ఏం చేయాలి, ఏం మాట్లాడాలి? 33,000 కోట్లు పెన్షన్లు ప్రతి నెల, సంవత్సరానికి అయ్యేది ప్రతి నెల 2,500 కోట్లు పెన్షన్ 1వ తేదీ ఇంటికి చేరుతుంది. గతంలో ఇంత ఉండేదా? పరిస్థితి ఒకసారి చూడాలి. విమర్శ చేయాలి, కానీ సద్విమర్శ ఉండాలి. నిజంగా ఏదైనా ఉంటే చేయాలి. మీరు అడగండి, హామీలు ఇచ్చిన వాటిని నెరవేరుస్తాం చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పారు, మిగతా హామీలను కూడా క్యాలెండర్ కూడా ఇస్తున్నాం. దాన్ని దృష్టి మరాల్సిన అవసరం లేదు. ఇంత మంచి పనులు చేస్తున్నప్పుడు, ఇంత పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తున్నాం. అమరావతి పనులు ఇప్పుడు 15,000 కోట్లతో అమరావతి పనులు మొదలయ్యాయి. వచ్చేసారి చూడాలి కదా. 5 సంవత్సరాలు పట్టించుకోకుండా పోలవరం వదిలేశారు. 1% ముందుకు పోలే. ఉన్న డయాఫ్రమ్లను కూడా విధ్వంసం సృష్టించారు. ఇవాళ మళ్ళీ పనులు జరుగుతున్నాయి, వచ్చి చూడాలి కదా. గ్రీన్ హైడ్రోజన్ లాంటివి, లేదా ప్రధానమంత్రి గారు స్వయంగా ఈ రాష్ట్రానికి వచ్చి 2,10,000 కోట్లు విలువైన పరిశ్రమలకు భూమి పూజ చేశారు, చూడాలి కదా. 5 సంవత్సరాలు రైల్వే జోన్కు భూమి ఇవ్వలేదు మీరు, ఇవాళ రైల్వే జోన్ పనులు మొదలవుతున్నాయి, వచ్చి చూడాలి కదా. ట్రైబల్ యూనివర్సిటీకి గిరిజనులు చదువుకోవడానికి ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు చేస్తే దానికి భూములు ఇవ్వలేదు. ఇవన్నీ 5 సంవత్సరాలు చేసి ఇవాళ మంచి పని జరుగుతుంటే, ప్రజలు సంతృప్తికరంగా ఉంటే, వాళ్ళు సాటిస్ఫాక్టరీ లెవెల్ పెరుగుతూ ఉంటే, ఊరికే అసత్యంగా ప్రచారాలు చేయడం, ఆ ఆరోగ్యశ్రీని తీసేశారు అంటాడు. ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవ అయింది. 25 లక్షలకి 25 లక్షలు చెప్పినట్టుగా అందిస్తాం, దాన్ని హైబ్రిడ్ మోడ్లోకి తీసుకొస్తున్నాం. అది దాని మీద స్టడీ చేయకుండా తీసేశారు. ఇటు అబద్ధాలు, ఇట్లా అసత్య ప్రచారాలు చేస్తే మేమేం చేస్తాం? మీరు అసలు జర్నలిజం విలువలు కన్నా పాటించాలి కదా. మీరు రాజకీయ విమర్శలు చేయొచ్చు, కానీ పత్రికల్లో కూడా బ్లాక్ అండ్ వైట్లో కూడా మీ ఇట్లాంటి అసత్యాలు రాస్తే ఏం చెప్పాలా? నిన్న నా నియోజకవర్గంలో కూడా 10 మంది పిఎలు ఉన్నారు. 10 మంది పిఎలు పెట్టుకోవడానికి ఇంతమంది అధికారికంగా ఇంత నా ప్రతి కార్యకర్త ఆ రకంగా చూసుకుంటే నాతో పనిచేసే కార్యకర్తలందరూ నాకు సహకారం అందిస్తున్నారు. ఆ సహకారం అందించిన కార్యకర్తలందరూ పిఏలా, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఏమైనా వాళ్ళకి జీతాలు ఇస్తున్నారా? ఏమైనా సంబంధం ఉందా? ఏ సమస్యల మీద, ప్రజా సమస్యల మీద మాట్లాడండి. మీరు డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయాల మీద మాట్లాడండి, సమాధానం చెప్తాం. మెడికల్ కాలేజీలు ఎందుకు నిర్మాణం లేకుండా మీరు ఆగిపోయారు, మేము సమాధానం చెప్తున్నాం. అసెంబ్లీ వేదికగా అడుగుతున్నాం. మీరు మండలిలో మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తున్నాం. అక్కడ మాట్లాడండి, అంతేగాని ఊరికే ఎటువంటి అసత్య వ్యక్తిగత హననానికి పాల్పడడం సరైన పద్ధతి కదా. ఆ పని వాళ్ళు చేస్తున్నారు. ఎవరు అనుచరుడండి? మీరు ఎలా ఉంటుంది పార్టీలో అనుచరు? ఈ వివాదం 10 ఏళ్ల క్రితం వివాదము, నేను వెళ్ళిన 9 నెలల క్రితం అతను ఆ వ్యక్తి నాకు 9 నెలల క్రితమే తెలిసాడు. అనుచరుడు ఎట్లయితే 10 సంవత్సరాల వివాదాన్ని ఇవాళ అనుచరుడు చేశాడు అనేది సరైన కాదు కదా, తప్పు అది. అదే అటువంటి అసలు పోనీ నాకు తెలుసా, సంబంధము లేదు, నన్ను నిర్ధారించుకున్నారా? లేదు కదా. ఊరికే అనేసి అదిగో పులి అంటే ఇదిగో తోక, అదిగో పులి అంటే ఇదిగో తోక అంటే ఏ రకంగా ఎంత మాత్రం సబబది? అదే మీడియా మిత్రులు నేను కోరుతున్నాను, మీరు ఏదైనా ఉన్నప్పుడు ఏదైనా వచ్చినప్పుడు అడగండి, వాస్తవం అడగండి. అడగకుండా ఇంత పెద్ద హెడ్డింగ్ రాసేస్తే
ఇంత పెద్ద హెడ్డింగ్ ఇస్తే జనాలు ఇవన్నీ పోరు కదా, లోపల కంటెంట్లోకి పోరు, పైన చూసి ఆహా అంటే అది నేనే అనుకుంటాను. అనుచరుడు కాస్త పోయి సత్యకుమారి దందా చేసినట్టు ఉంటుంది. నేను ఏ రోజన్నా అవినీతి పరంగా వాస్తవాల ఆధారాలతో చూపిస్తే ఆ రోజే నా రాజకీయాలకి ఆఖరి దినంగా చెప్పుకోవచ్చు.